ప్రభుత్వం ఎన్సీడీ క్లినిక్ల నిర్వహణ కోసం చర్యలు చేపట్టింది. ఎన్సీడీ క్లినిక్ల కోసం ఎంపిక చేసిన 74 మంది వైద్యులకు నియామక పత్రాలను అందజేశారు. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. జీవన శైలిలో మార్పుల కారణంగా అసంక్రమిత వ్యాధులు పెరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 20 నెలల్లో 9,000 నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వంపై ఏటా 350 కోట్ల ఆర్థిక భారం పడుతోందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎప్పటికప్పుడు పోస్టుల భర్తీ చేస్తామన్నారు. డాక్టర్ షేక్ ఆనిస్ ఫాతిమా, డాక్టర్ మానస, అరుణ్ జయేంద్ర రాసూరి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్ని ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ మీదే ఫోకస్ ఉంటుంది. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్ కారణంగా ఈ రెండు ప్రధానమైన కారణాలు అయితే మొన్నటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఓన్లీ హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి మాత్రమే సర్వే చేసేది. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనం క్యాన్సర్ కూడా చేశాం. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షను, క్యాన్సరు, తర్వాత సివిడి లేదా సికేడి లేదా సిఓపిడి లేదా మెంటల్ హెల్త్ లేదా స్ట్రోక్, ఇవన్నీ 80% డిసీజ్ బర్డన్ ఉంటున్నాయి. ఈ 10 డిసీజెస్ నేనైతే చెప్పానో ఇది టోటల్ డిసీజ్ బర్డన్లో 80% ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్తోనే ఉంటున్నాయి. దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్దగా చికిత్సకు పెద్ద ఖర్చు కూడా కాదు, కానీ ఈ నాన్ క్యాన్సర్ అనుకోండి విపరీతమైన ఖర్చు అవుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని హైపర్ టెన్షన్, డయాబెటీస్, దాని కారణాలు మీకు తెలుసు, దాని తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో కూడా మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది, 19 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారు గ్లోబోకాన్ దీని ప్రకారం. అయితే మన రాష్ట్రంలో గ్లోబోకాన్ సర్వే ప్రకారం 2022లో 73,000 మంది క్యాన్సర్ బారిన పడితే దాదాపు 42,000 మంది చనిపోయారు. లాస్ట్ ఇయర్ ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా 15,60,000 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడితే దాంట్లో 8,70,000 మంది చనిపోయారనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే పరిస్థితి ఎంత తీవ్రత ఉందో అర్థమవుతున్నాను. అందుకని దాంట్లో దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టే ప్రయత్నం చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మ్యాపింగ్ చేశాం జిల్లాల వారిగా, ఈ డిసీజ్ బర్డెన్, ఏ డిసీజ్ బర్డెన్ ఏ జిల్లాలో ఎంత ఉంది, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ కానీ లేదా దానికి అనుగుణంగా డిప్లాయ్మెంట్ హెచ్ఆర్ కానీ, దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం కానీ ప్రధానంగా దృష్టి పెట్టుకుని పనిచేస్తున్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్ని ఈ కమ్యూనికబుల్ లైఫ్ సేవ్ చేయడం అనేది ఒక ఉదాత్తమైన కార్యక్రమం. ఇది అన్ని డిఎస్హెచ్ హాస్పిటల్స్లో కనీసం నెలకి ఆన్ యావరేజ్ 2 to 3 కేసెస్ ఎవ్రీ హాస్పిటల్లో రిపోర్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా లాస్ట్ 2 yearsగా మునుపెన్నడూ లేని విధంగా బడ్జెట్ ఖర్చు పెడుతూ అంత కాస్ట్లీ ఇంజెక్షన్ దాదాపు 40,000 to 45,000 రూపీస్ వాల్యుబుల్ ఇంజెక్షన్స్ని ఫ్రీగా మనం రూరల్ పూర్కి అందిస్తున్నాము. దీనివల్ల ఎన్నో కేసెస్లో సడన్ హార్ట్ అటాక్స్ నుంచి, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ నుంచి పేషెంట్స్ని సేవ్ చేయడం జరుగుతుంది. అలాగే మేజర్ సర్జరీస్ కూడా హాస్పిటల్స్ అన్నింటిలో జరుగుతాయి. మన అన్ని డిఎస్హెచ్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఫంక్షనల్ ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. ఆప్థల్మాటిక్ సర్జరీస్ కానీ, డెలివరీస్ కానీ, మైనర్ మరియు మేజర్ సర్జరీస్, అలాగే ప్లాన్డ్ ఎలెక్టివ్స్ కూడా మీకు అవకాశం ఉంటుంది. చాలా వరకు అక్కడ ఎస్ఆర్స్ని, డిఆర్పీస్ని కూడా పెట్టడం, లైవ్ కేసెస్ మీద వాళ్ళకి ట్రీట్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా అందించడానికి మంచి అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజెస్లో, టీచింగ్ హాస్పిటల్స్లో మీకు ఎక్కువ ట్రామా కేసెస్ ఉంటాయి, టైం తక్కువ ఉంటుంది, కేసు చూడడానికి అవకాశం ఉండకపోవచ్చు. అదే డిఎస్హెచ్ హాస్పిటల్స్లో ఆ కేసెస్ అన్నీ కూడా కూలంకషంగా పరిశీలించడానికి, ఐపీలో చాలా వరకు అన్ని రకాల కాంప్లికేషన్స్ మనకి గ్రామాల్లో కనబడుతూ ఉంటాయి. లైఫ్ సేవ్ చేయడం అనేది ఒక ఉదాత్తమైన కార్యక్రమం. ఇది అన్ని డిఎస్హెచ్ హాస్పిటల్స్లో కనీసం